హాయ్ అండి, వంకాయ టమాటా ఫ్రై చేస్తున్నాను. అందుకోసం వంకాయలు హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు వేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం పొడుగా కట్ చేసుకుంటాం కదా నార్మల్గా కర్రీకి అయితే. ఇది ఫ్రై చేస్తున్నాను కాబట్టి తొందరగా ఉడకడం కోసం పొడుగా కట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్డంగా కట్ చేశాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. మనం దీంట్లో అసలే వాటర్ వేయకుండా ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసాం అనుకోండి, తొందరగా ఉడికిపోతాయి వంకాయలు. ఒక ఆనియన్, 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం వేగిన తర్వాత మనం అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మీ దగ్గర రెడీగా ఉంటే కూడా అది వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది, అప్పటికప్పుడు దంచి వేస్తే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా కారం కూడా వేసి కలుపుకోవాలి. మనం కారం కొంచెం ఆయిల్లో వేస్తే టేస్ట్ బాగుంటాయండి కర్రీస్. మీరు ఒకసారి ఇలా వేసి చూడండి. కాకపోతే మనం కారం వేసిన వెంటనే వెజిటేబుల్ వేసేసేయాలి. ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది కదా కారము. కాబట్టి కారం వేసి వెంటనే మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. ఇప్పుడు వంకాయలు మగ్గించేటప్పుడు కూడా వంకాయలు వేసి కలుపుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి. మనం దీంట్లో వాటర్ వేయం కాబట్టి సిమ్లో వేసి మగ్గించుకుంటేనే వెజిటేబుల్స్ మనకి తొందరగా మగ్గుతాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోతుందండి. వంకాయ ముక్కలకి మన ఆనియన్, పచ్చిమిర్చి మసాలా అంతా మంచిగా పట్టే వరకు మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వంకాయ ముక్కల పైనుంచి మనం సాల్ట్ వేసామనుకోండి తొందరగా మగ్గుతాయని చెప్పేసి నేను లాస్ట్కి వేస్తున్నాను. కావాలనుకుంటే మీరు ఆనియన్, పచ్చిమిర్చి వేసినప్పుడే సాల్ట్ కూడా వేసేయచ్చు. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసేయాలండి. కొద్దిసేపు సిమ్లోనే ఉంచాలి. చూసారా, కొద్దిసేపటి తర్వాత తీసి కలుపుదామని ఓపెన్ చేశాను. చూసారా, వంకాయలు మెత్తబడ్డట్టు మనకు తెలుస్తుంది. సిమ్లో పెట్టామనుకోండి తొందరగా మగ్గిపోతాయి. నేను చిన్న చిన్నగా కూడా కట్ చేశాను కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. మన కింద మాడకుండా చూసుకోవాలండి. నేను ఇంకా స్టీల్ కడాయిలో చేశాను కాబట్టి మాడే ఛాన్స్ ఉంటుంది. మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక్క టమాటా సరిపోతుందండి. కొంచెం టమాటా పెద్దగానే ఉంది కాబట్టి నేను ఒకటి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఉడికిన తర్వాత మాత్రమే టమాటా వేయాలండి. టమాటా ముందు వేస్తే కనుక మనకి వంకాయ ఉడకదు. ఇక్కడ నాకు వంకాయ పూర్తిగా ఉడికినట్టు అనిపించింది, అందుకే టమాటా కట్ చేసి వేసేసాను. టమాటా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఉంచాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, టమాటా కూడా మగ్గిపోతుంది. ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో వంకాయ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు అలా వాటర్ వేసి కుక్కర్లో చేస్తుంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే వంకాయలు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకోండి. అప్పుడు ఎలా చేసినా వంకాయ కర్రీ టేస్ట్గా ఉంటుంది. మనం వంకాయలు తీసుకొచ్చి ఒక 1 వీక్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి చేసామనుకోండి అస్సలు టేస్ట్ ఉండదు. ఫ్రెష్గా ఎప్పుడప్పుడు చేసుకుంటేనే ఏ వెజిటేబుల్ అయినా కూడా ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్.